ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఈ వీడియోలో మీకు స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎక్కడ ఇస్తారు, కొత్తగా మనకి ఎస్ఎస్డి టోకెన్స్లో అయితే టైమింగ్ అయితే మార్చడం జరిగిందండి. ఈ మార్చినటువంటి టైమింగ్స్ ఏమిటి, ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తున్నారు, ఏ విధంగా తీసుకోవాలి, అకామిడేషన్ అన్నది మనకి ఆఫ్లైన్లో తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా శ్రీవారి యొక్క మొదటి గర్భ దర్శన టికెట్లు అన్నది ఎక్కడ ఇస్తారు, ఏ విధంగా తీసుకోవాలి, ఉచిత లాకర్లు తీసుకోవాలంటే ఏం చేయాలి, అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో తిరుమల కొండపైన ఎక్కడికి వెళ్తే ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి అకామిడేషన్ వారికి రూమ్స్ అన్నది అలర్ట్ చేస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ముందుగా మనకి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి మనకి శ్రీవారి యొక్క ఉచిత దర్శన టికెట్లు అన్నది మనకి 3 ప్లేస్లు ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఈ మధ్యకాలంలోనే ఈ ఎస్ఎస్డి టోకెన్స్లో కూడా టైమింగ్ను అదేవిధంగా ప్లేస్ను కూడా మార్చడం జరిగింది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ స్వామివారి యొక్క దర్శన టికెట్లు మనకి సాయంత్రం 4 గంటల నుంచి ఇస్తున్నారంట కదా, లేదా స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది మనకి ఉదయం 6 గంటల నుంచి లేదా తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా ఇస్తున్నారని అడుగుతున్నారండి. మనకి మారినటువంటి టైమింగ్ ప్లేస్ కూడా మనకి మీరు అడుగుతున్నటువంటి టైమింగ్ కానీ ప్లేస్ కానీ పూర్తిగా రాంగ్ అన్నది. నేను ఈ వీడియోలో ఎక్కడెక్కడ ఇస్తున్నారు అనేటువంటిది ఒకటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మనకి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసంలో ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకు అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీ యొక్క ఆధార్ కార్డు తీసుకువెళ్ళి టోకెన్ అయితే తీసుకోవాలండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని టోకెన్ అయితే తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నిల్చొని టోకెన్ తీసుకోవాలండి. అదేవిధంగా మనకి విష్ణు నివాసంలో మీరు మార్నింగ్ కానీ లేదా మధ్యాహ్నం కానీ ట్రైన్ దిగినా లేదా బస్సులో వచ్చినా కూడా మీరు విష్ణు నివాసంలో ఉండడానికి అవకాశం ఉంటుందండి. మనకి అక్కడ ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు వాష్రూమ్లు కానీ బాత్రూమ్లు కానీ అదేవిధంగా మీరు కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి కానీ అదేవిధంగా వెయిటింగ్ హాల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి విష్ణు నివాసంలో అందుబాటులో ఉంటాయండి. సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా విష్ణు నివాసంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రెండో ప్లేస్ వచ్చేసి శ్రీనివాసం. ఇది బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుందండి. అంటే బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది కదండి, దాని పక్కన మనకి శ్రీనివాసం ఉంటుంది. అక్కడ కూడా రాత్రి 9 గంటలకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకి అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తప్పనిసరిగా ఖచ్చితంగా లైన్లో నుంచుని టోకెన్ అయితే తీసుకోవాలి. ఒరిజినల్ ఆధార్ కార్డే ఉండాలని అడుగుతున్నారండి. జిరాక్స్ కాపీ ఉన్నా కూడా సరిపోతుందండి. టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ టోకెన్ మీ దగ్గర ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ని చూపించి, అంటే ఒరిజినల్ కాపీ అయినా పర్వాలేదు, జిరాక్స్ కాపీ అయినా పర్వాలేదు, కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా మనకి మూడో ప్లేసు, ఇది మాత్రం మీరు జాగ్రత్తగా వినండి. ఎవరైతే కాలినడకని శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలి అనుకుంటారో మనకి తిరుపతి అలిపిరి దగ్గర నుండి సుమారుగా మనకి ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే రైల్వే స్టేషన్ దగ్గర నుండి మనకి శ్రీవారి మెట్టుకు వెళ్ళడానికి స్వామివారి యొక్క ఉచిత బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా ఒక మనిషి దగ్గర 40 రూపాయలు తీసుకుని మనకి శ్రీవారి మెట్టు దగ్గరికి తీసుకువెళ్ళడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. మీరు ప్రైవేట్ వెహికల్ ద్వారా కూడా శ్రీవారి మెట్టుకు అయితే వెళ్ళొచ్చు. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే నడిచి వెళ్ళాలనుకుంటున్నారో మీకు ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో, అంటే అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 4 గంటలకి స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళొచ్చు. మెట్ల మార్గం మధ్యలో మనకి 1200 మెట్టు దగ్గర మీరు తీసుకున్నటువంటి టోకెన్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేయించుకోవాలండి. అప్పుడు మాత్రమే మీరు పూర్తిగా ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. టోకెన్ ఉన్నవారు మాత్రమే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలా అంటే, టోకెన్ ఉన్నా లేకపోయినా, అంటే దర్శన టికెట్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. టోకెన్ ఉన్న వాళ్ళు మాత్రమే
శ్రీవారి మెట్ల మార్గం ద్వారా పంపిస్తున్నారని చాలామంది అడుగుతున్నారు. అలా పంపించడం లేదండి. టోకెన్ ఉన్నా లేకపోయినా మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శ్రీవారి మెట్లు అన్నది మనకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపెన్ ఉంటాయండి. మనకి శ్రీవారి మెట్లు వచ్చేసి ఎక్కడానికి సమయం 1 నుండి 2 గంటల సమయం పడుతుంది. మొత్తం మెట్లు వచ్చేసి మనకి 2388 మెట్లు ఉంటాయండి. కాబట్టి ఇది చాలా దగ్గర మార్గం. అదేవిధంగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే నడిచి తిరుమల కొండకి వెళ్ళారని చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పవిత్రమైనటువంటి నడక మార్గం ద్వారా మీరు తిరుమల కొండకి చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే అలిపిరి దగ్గర అదే భూదేవి కాంప్లెక్స్ దగ్గర మనకి రాత్రి 9 గంటలకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే మనకి ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది 3 ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకటి టైమింగ్ కూడా చెప్తున్నాను అండి. రాత్రి 9 గంటలకి 3 ప్లేస్లలో కూడా, ఒకటి విష్ణు నివాసంలో రాత్రి 9 గంటలకి, శ్రీనివాసంలో రాత్రి 9 గంటలకి, మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మనకి రాత్రి 9 గంటలకి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 4 గంటలకు ఇచ్చేటువంటి టోకెన్ వచ్చేసి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి ఎవరైతే కాలినడకన వెళ్తారో వీళ్ళు ఇక్కడ టోకెన్ తీసుకుని కాలినడక ద్వారా వెళ్ళి ఈ దివ్య దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే మనకి భూదేవి కాంప్లెక్స్లో 2 లైన్లు అయితే పెడుతున్నారు కదండి. ఒకటి రాత్రి 9 గంటలకు ఇచ్చేటువంటి లైన్ ఒకటి, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు ఇచ్చేటువంటి లైన్ ఒకటి. ఉదాహరణకి నేను ఎస్ఎస్డి టోకెన్ తీసుకుని బస్సులో తిరుమల కొండపైకి వెళ్ళాలనుకుంటున్నాను. నేను పొరపాటున ఏం చేశానంటే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి ఈ లైన్లో నిల్చున్నప్పుడు నాకు టోకెన్ అయితే రావడం జరిగింది. ఈ టోకెన్ తీసుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే నడిచి వెళ్తేనే నాకు శ్రీవారి యొక్క దర్శనం అనేది టోకెన్ దర్శనం అయితే జరుగుతుంది. లేదనుకుంటే నేను అందరితో పాటు సర్వదర్శనం ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అక్కడ 2 లైన్లు ఉంటాయి కాబట్టి ఏ లైను ఏ దర్శన టికెట్లు ఇస్తున్నారా అనేటువంటి విషయాన్ని బాగా క్లారిటీగా తెలుసుకుని లైన్లో నిల్చోండి. మీరు నడిచి వెళ్ళాలనుకోండి, మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా దివ్య దర్శన టోకెన్ తీసుకోవాలి. లేదు ఎస్ఆర్ఈ టోకెన్ తీసుకుని బస్సులో కానీ లేదా అలిపిరి నుంచి కానీ సరదాగా నడిచి వెళ్ళాలనుకున్నా కూడా నడిచి వెళ్ళొచ్చు. లేదు బస్సులో కానీ ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ తిరుమల కొండపైకి వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్డి టోకెన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగని అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలంటే ఖచ్చితంగా శ్రీవారి యొక్క దర్శన టికెట్ ఉండాలి అనేటువంటి రూల్ ఏం లేదండి. మీరు టోకెన్ ఉన్నా లేకపోయినా మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కూడా నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీకు అకామిడేషన్ ఉన్నది సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి ముందుగా కింద సిఆర్ఓపి దగ్గర కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుందండి, అక్కడ లైన్లో నిల్చోవాలి. మీరు ఆ లైన్ చూసి కంగారు పడొద్దండి. ఆ లైన్ అంతా కూడా ఎంత పెద్ద లైన్ ఉన్నా సరే మనకు ఒక పావు గంటలో లైన్ అంతా ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే ఒకేసారి అక్కడ ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా అకామిడేషన్ కోసం గేట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేసిన వెంటనే లోపల హాల్ ఉంటుంది. మనకి హాల్ లోపల కౌంటర్లు ఉంటాయి. అంటే రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. మనకి ఇంచుమించుగా ఒక 5, 6 సుమారుగా ఒక 10 వరకు ఉండొచ్చు. అక్కడ ఒకేసారి ఒక లైన్లో 10 మంది నిల్చున్నా సరే మనకి 10 కౌంటర్లు కానీ ఒక 8 కౌంటర్లు కానీ కంపేర్ చేసుకున్నా కూడా 80 మంది ఎట్ ఏ టైం లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ లైన్ చూసి కంగారు పడొద్దు, భయపడద్దు. మనకి ఒక పావు గంటలో లైన్ అయితే ఖాళీ అయిపోతుందండి. తర్వాత మీరు లైన్లో నిల్చుంటే మళ్ళీ ఒకసారిగా ఓపెన్ చేయడం జరుగుతుంది. రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకైతే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ స్లిప్ మీద మీరు రూమ్కి సంబంధించిన బట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. దాని మీద చాలా క్లియర్గా డీటెయిల్ ఉంటుంది. మీకు రూమ్ ఎప్పుడు అలాట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దాని మీద ఉంటుందండి. 3 అవర్స్ తర్వాత 4 అవర్స్ తర్వాత అన్నది ఇక్కడ డీటెయిల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి టైం దాటిన తర్వాత అంటే 3 అవర్స్ తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది మీరు అక్కడ ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. మనకి సిఆర్ఓపి దగ్గర 99% మనకి 50 రూపాయల రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 100 రూపాయల రూమ్ కూడా శ్రీవారి భక్తులకి అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కువ శాతం 50 రూపాయల రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే కాటేజెస్ ఉంటాయి కదా, అది ఇవ్వడం జరుగుతుంది.
తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుందండి. మనకు సాధారణంగా సిఆర్ఓ ఆఫీస్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుందండి. కాకపోతే తిరుమల కొండపై ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎండింగ్ టైం అంటూ పర్టికులర్గా ఉంటుందండి. వాళ్ళ దగ్గర రూమ్స్ అన్నది ఉదయం 9 గంటలకే అయిపోయినాయి అనుకోండి క్లోజ్ చేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో ఓపెన్ చేస్తారు. అంటే ఈ టైం వాళ్ళు చెప్తూ ఉంటారు ఏ టైంకి రావాలన్నది. అక్కడ మనకి టీటీడీకి సంబంధించిన సిబ్బంది ఉంటారండి, వాళ్ళు చాలా క్లియర్గా క్లారిటీగా భక్తులు మీరు అడిగితే వాళ్ళు చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ఒకవేళ మీరు అనుకున్నటువంటి టైం దాటిపోయింది, మీ మొబైల్కి ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పీ కౌంటర్ ఉంటుందండి. అక్కడైతే మనకి ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది. అక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ రన్ అవుతూ ఉంటుంది. అలాగే ఎన్ని రూమ్స్ ఖాళీ ఉన్నాయి, ఎన్ని రూమ్స్ ఫుల్ అయిపోయినాయి, అది ముందు ఏ నెంబర్ రన్ అవుతుంది అన్నది చాలా క్లియర్గా మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు, అక్కడ రన్ అవుతున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒకసారి టాలీ చేసుకోండి. ఒకవేళ నెంబర్ కనుక దాటిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మీరు కంగారు పడొద్దండి. మీరు ఏఆర్పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్ దగ్గర మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని అక్కడ స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషను ఆ మిషన్ మీద మనకు డిస్ప్లే అవుతుంది. దాని ఫోటో తీసుకుని మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. అంటే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, యూపీఐ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీకు రూమ్ అన్నది ఎక్కడ ఇస్తారా అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీసు దగ్గరే ఉంటుందండి ఏఆర్పీ కౌంటరు. అంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే, అంటే జలప్రసాదం ఉంటుంది, అంటే మనం వాటర్ తాగుతాం కదండి, దాని పక్కనే మనకి ఏఆర్పీ కౌంటర్ ఉంటుంది. లోపలికి వెళ్తే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ ఉంటుంది కదా, అకామిడేషన్ సంబంధించిన ప్రింట్అవుట్, దాన్ని అక్కడ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఈ డీటెయిల్స్ అని కూడా మరి వాళ్ళు చెక్ చేసి మీకైతే రూమ్ అన్నది అలర్ట్ చేస్తారు. అప్పుడు మీ రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీరు ఖచ్చితంగా మీరు బుక్ చేసుకున్నటువంటి టైం స్లాట్ ఏదైతే ఉందో దాని ఇన్ టైంలో మాత్రమే మీరు తిరుమల కొండపైకి రీచ్ అవ్వాలి, అది కూడా ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు చేస్తున్నటువంటి పెద్ద మిస్టేక్ ఏమిటంటే వీళ్ళ మధ్యాహ్నం ఎప్పుడో తిరుమల కొండపైకి రీచ్ అవుతారు. కాకపోతే వీళ్ళు అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 లోపు టైం స్లాట్ ఉంటుంది కదండి, ఈ టైం స్లాట్ని అయితే బుక్ చేసుకుంటున్నారు. వీళ్ళు తిరుమల కొండపైకి మధ్యాహ్నం 2 గంటలకో 1 గంటకో 3 గంటలకు ఏదో టైంలో రీచ్ అవుతున్నారు. అక్కడికి ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకైతే రూమ్ అన్నది అలర్ట్ కావడం లేదు, ఎందుకంటే టైం దాటిపోయింది కాబట్టి. ఇదంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఇన్ టైంలో ఒక 5 నిమిషాల ముందు మీరు అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. కాబట్టి టైం దాటిపోతే మీకు రూమ్ అయితే ఇవ్వరు. అదేవిధంగా అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు తిరుమల కొండపైకి ఏ టైంకి రీచ్ అవుతారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని టైం స్లాట్ అన్నది చూస్ చేసుకోండి. మనకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 లోపు ఒక టైం స్లాట్ అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి మళ్ళీ తిరిగి సాయంత్రం 6 గంటలకు ఒక టైం స్లాటు, మళ్ళీ తిరిగి సాయంత్రం 6 గంటల నుండి నైట్ 12 గంటలకు ఒక టైం స్లాటు, నైట్ 12 గంటల నుండి తిరిగి ఎర్లీ మార్నింగ్ ఉదయం 6 గంటలకి ఒక టైం స్లాట్ చొప్పున మనకు టైమింగ్స్ ఉంటాయి. దాని ప్రకారం మీరు అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకోండి. చాలామంది శ్రీవారికి దర్శన టికెట్ అందుబాటులో ఉంది కానీ అకామిడేషన్ అన్నది మాకు ఆన్లైన్లో బుక్ కాలేదని అడుగుతున్నారండి. ఆన్లైన్లో అకామిడేషన్ మీకు బుక్ అయినా బుక్ కాకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు నేరుగా సిఆర్ఓ దగ్గరికి వచ్చి అక్కడ మీ రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ రూమ్ కూడా దొరకలేదనుకోండి, మనకి తిరుమల కొండపైన ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లు అందుబాటులో ఉన్నాయండి. తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత మనకి బాలాజీ బస్ స్టాండ్ ఉంది. అంటే తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత బస్ స్టాండ్ ఉంటుందండి. అక్కడ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర బస్సులు అయితే ఆగితే దాని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ మనకి పద్మనాభ నిలయం. ఈ పద్మనాభ నిలయంలో మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు ఆధార్ కార్డుని చూపించి లాకర్ అయితే తీసుకోవచ్చండి. అక్కడ మీకు ఒక సాప, ఒక బెడ్షీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. స్నానం చేయడానికి బాత్రూమ్లు, వాష్రూమ్లు, రెస్ట్ తీసుకోవడానికి, అదేవిధంగా స్వామివారి యొక్క అన్నప్రసాదం,
అన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి. అవి తీసుకుని అక్కడ నుంచి శ్రీవారి యొక్క దర్శనానికి అయితే మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు సిఆర్ఓపి దగ్గర మనకి యాత్రి సదన్ ఉంటుందండి. సిఆర్ఓపి దగ్గర నుండి సుమారుగా ఒక 50 మీటర్ల దూరంలో, తెలియకపోతే అక్కడ అడగండి చెప్తారు. సిఆర్ఓ ఆఫీసు అదేవిధంగా ఏఆర్పి కౌంటర్ మధ్యలో మనకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, పైన రోప్ ఉంటుంది, పెద్ద రోపు. అక్కడ నుంచి మన ఫ్రంట్ నడుచుకుంటూ వెళ్ళారంటే ఒక 50 మీటర్లు మనకి రైట్ సైడ్ యాత్రి సదన్ ఉంటుందండి. అక్కడ మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు తలనీలాలు సమర్పించడానికి క్యాష్ అండ్ కన్సాల్ కూడా అందుబాటులో ఉంది. పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టడం అవసరం లేదు. అక్కడ మీరు రెడీ అవ్వడానికి, స్నానాలు చేయడానికి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, తిరుమల కొండపైన సాధారణంగా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు అక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుంది. అంటే ఎక్కడ లాకర్ తీసుకుని అక్కడ ఉంటుంది కాబట్టి మీకు అక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అదేవిధంగా మీకు సామరిక అన్నప్రసాదం కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. మీకు అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు, పడుకోవచ్చు. అదేవిధంగా మనకి బాత్రూమ్లు కానీ, స్నానం చేయడానికి కానీ సకల సదుపాయాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాకపోతే తిరుమల కొండపైన రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే, సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి అయితే రూమ్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా పెళ్ళి కానీ, అబ్బాయి కానీ, అమ్మాయి కానీ జంటగా వెళ్ళినా కూడా వీళ్ళకైతే రూమ్ ఇవ్వరు. అదేవిధంగా మనకి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే రూమ్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా మనకి రూమ్ అన్నది ఎవరికి ఇస్తారంటే, ఇద్దరికన్నా ఎక్కువ ఉండాలండి. ఇద్దరున్నా పర్వాలేదు, ఇద్దరికన్నా ఎక్కువ ఉండాలి. 18 సంవత్సరాల పైబడి ఉండాలి. అదేవిధంగా మనకి చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ అన్నా చెల్లెలు ఇద్దరం కూడా మేము వెళ్తున్నామండి తిరుమల శ్రీవారి యొక్క దర్శనానికి, మాకు రూమ్ ఇస్తారా ఎవరని అడుగుతున్నారండి. మీరు అన్నా చెల్లెలు అయితే రూమ్ అయితే ఇస్తారండి. దాని మీద నేమ్ ఉంటుంది కాబట్టి, సర్ నేమ్, ఫాదర్ నేమ్ ఉంటాయి కాబట్టి అవన్నీ చెక్ చేసి వాళ్ళైతే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ఎటువంటి మీరు టెన్షన్ కానీ, ఇబ్బంది కానీ పడిన అవసరం లేదు. అదేవిధంగా కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ అనే ఉద్దేశంతో ఒక అబ్బాయి అమ్మాయి కూడా వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వడం కష్టం అండి. ఎందుకంటే పెళ్ళి కానీ, అబ్బాయి కానీ, అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ ఇవ్వరు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రూమ్ అన్నది మనకి 24 గంటలకు మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. 24 గంటల తర్వాత మీకు అమౌంట్ అన్నది ఎంత కట్టారో దాన్ని కట్ చేసుకొని రూమ్ అన్నది కంటిన్యూ అవ్వడానికి ఉంటుంది. కాబట్టి ఈ విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకి ₹50 రూమ్ గాను మీరు ₹550 అయితే డిపాజిట్ చేయాలి. మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మిగిలినటువంటి ₹500 మీరు ఇచ్చినటువంటి అకౌంట్ అయితే ఇది ఉందో దానికి రీఫండ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా 4 డేస్ నుండి 7 డేస్ లోపు, అంటే 2 డేస్లోనే అవుతుందండి. అంటే మ్యాక్సిమం టైం నేను చెప్తున్నాను. ఒకవేళ అలా అమౌంట్ అన్నది రీఫండ్ కాలేదనుకోండి, మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర మనకి నోటీస్ బోర్డులో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే పెట్టడం జరిగింది. ఈమెయిల్ ఐడి, టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. దాని ఫోటో తీసుకుని జాగ్రత్త పెట్టుకోండి. మీకు కనుక అమౌంట్ కనుక రీఫండ్ కాకపోతే దానికి మీరు మెయిల్ చేసినా, కాల్ చేసినా మీ యొక్క డీటెయిల్స్, స్లిప్లు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని మీరు వాళ్ళకి ఇన్ఫామ్ చేసినట్లయితే మీ అమౌంట్ అన్నది మీకు మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు తిరుమల కొండపైన మనకి ఉచితంగా శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఆఫ్లైన్లో మనకి 3 నెలల ముందుగానే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలి. అది కూడా లెక్క డిప్ సిస్టము. ఎక్కడ కూడా మనకి లెక్క డిప్ సిస్టమ్ ద్వారా మనకి శ్రీవారి యొక్క ఆతిథ్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది పెట్టడం జరిగింది. ఇది కూడా సిఆర్ఓ ఆఫీస్ పక్కన ఉంటుందండి. మీరు ఒక బిల్డింగ్ చూసుకున్నట్లయితే మీకు చాలా క్లియర్గా బోర్డు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మనకి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. అక్కడ ముఖ్యంగా మనకి రోజును బట్టి మనకి సుప్రభాత సేవ, తోమల, అదేవిధంగా అర్చన, అష్టదళ పద్మారాధన, కళ్యాణం, కొత్తగా పెళ్ళైనటువంటి 20 మంది జంటలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మొదటగా వెళ్ళినటువంటి 20 మందికి కళ్యాణ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. దానికోసం మీకు లగ్న పత్రిక, మీకు పెళ్లి ఫోటోలు, మీకు ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్స్ అన్ని చూపించి మీరు టికెట్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేలు చెట్టు వస్తువులు కానీ, పూలంకి సభ కానీ ఇవన్నీ కూడా లెక్క డిప్పులో అక్కడ తీయడం జరుగుతుందండి. ఈ లెక్క డిప్పులో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు మీకు వచ్చినటువంటి ఈ సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మనకి లెక్క డిప్పుకి సంబంధించిన రిజల్ట్ వచ్చేసి మనకి అదే రోజున సాయంత్రం 5:30 తర్వాత రావడం జరుగుతుందండి. మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి మీరు సెలెక్ట్ అవుతే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు కనుక ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, మనకి ఏఆర్పీ కౌంటర్ దగ్గర స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది. అక్కడ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. డిస్ప్లేలో మనకు చూపించడం జరుగుతుంది. అక్కడ మీకు వచ్చినటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ అయితే కట్టడానికి రాత్రి 11:55 వరకు కూడా టీటీడీ దేవస్థానం వారు అయితే మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ శ్రీవారి యొక్క ఈ ఆర్జిత సేవల్లోకి మీరు సంప్రదాయ వస్త్రాల్లోనే పాల్గొనాలి. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న పిల్లలను కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారిని మీరందరూ కూడా దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఎవరైతే జూలై నెలలో, ఆగస్టు నెలలో
తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. అదేవిధంగా మనకి ఆగస్టు నెలకు సముద్రం బట్టి కానీ లేదా మనకి జూలై నెలకు సముద్రం బట్టి 300 రూపాయల దర్శన టికెట్ అన్నది ఆఫ్లైన్లో తిరుపతిలో ఇవ్వడం జరుగుతుందండి. దీన్ని శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన టికెట్ అంటారు. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 1600 రూపాయలు ఉంటుంది. 2 సభ్యులు పాల్గొనవచ్చు. మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ దాని పక్కనే అండి మనకి గోశాల ఉంటుందండి, అంటే గో ప్రదక్షిణశాల ఉంటుంది. మీకు అక్కడికి వెళ్తే మీకు ఐడి ప్రూఫ్ చూపించినట్లయితే మీకు అక్కడ లిమిట్గా ఉంటాయండి టికెట్లు, అంటే 50 నుండి 100 లోపు ఉంటాయి టికెట్లు. ఆ టికెట్లు అయితే శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. వీటి పేరు శ్రీనివాస దివ్య అనుగ్రహ విశిష్ట వామం అంటే టికెట్ కాస్ట్ 1600 రూపాయలు. ఇందులో మనకి వామం కంప్లీట్ అయిపోయిన తర్వాత 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి ఉంటుంది. ఈ దర్శనం అన్నది మధ్యాహ్నం 3 గంటలకే తీయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.